ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఓ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాలను కుండబద్దలు కొట్టడమే కాకుండా ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు, అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న ఒక అరాచక వ్యవస్థ పాలనపై జగన్ తనదైన మార్క్ మాటలతో చెలగాటమాడాడు. అలాగే తనదైన కౌంటర్తో ఓ చుక్కలు చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టిన కొన్ని విషయాలను చూస్తే, ముందుగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిపై గత కొద్ది రోజుల నుంచి కూడా అక్కడ అమెరికా నుంచి కేసు వచ్చింది అదానిపైగాన. అదానిపై పడిన కేసులో కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏకంగా జగన్ లంచం తీసుకున్నారు. 1700 కోట్లకు పైచిలుక అదాని లంచం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఒప్పందాల్లో కీలక భాగంగా జగన్ ఉన్నాడు. అందుకే అమెరికాలో కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. అదాని మీద పెట్టిన కేసే జగన్ మీద కూడా ఆ లిస్టులో జగన్ కూడా ఉన్నాడు అంటూ ఇలా అనేక రకాలుగా వార్తలు మనం చూసాం. కానీ దీనికి జగన్ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సంపద ఒకడు సృష్టించడానికి వస్తే మరొకడు పూర్తిగా ఆవిరి చేస్తున్నాడు అంటూ జగన్ చాలా క్లుప్తమైన విశ్లేషణ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే వైఎస్ఆర్సీపీ హయాంలో సంపద సృష్టి జరిగిందన్నారు జగన్. 3 కొత్త పోర్టులు, అది నిర్మాణం వేగంగా సాగింది, దాదాపుగా పూర్తిగా కావచ్చింది. అభివృద్ధి వేగంగా జరిగింది మా హయాంలోనే అన్నారు. అదనపు ఆదాయం పెరిగింది, ఉద్యోగాలు వచ్చాయి, మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, ఖర్చులు తగ్గుతున్నాయి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలతో సంపద సృష్టి ఎంతగానో మెరుగుపరిచాయి. ఈ పోర్టులు, మెడికల్ కాలేజీలు భవిష్యత్తులో పెను సంపదను సృష్టిస్తాయి. ఇలాంటి అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేస్తూ నేను ముందుకు వెళ్తుంటే చంద్రబాబు నన్ను మెచ్చుకోవాల్సింది పోయి, అభినందించాల్సింది పోయి, శభాష్ అని శాల్వ గప్పాల్సింది పోయి ఈరోజు బురద జల్లే కార్యక్రమం చేయడం ధర్మమేనా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు మంచి చేయాలి అని మేము ప్రతి అడుగు ముందుకు వేశాం. ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకురాగలిగాం. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ లాంటి ఒక పిల్లర్స్గా పరిపాలనలో ముందుకు తీసుకొచ్చాం. లంచాలు విపక్ష లేకుండా ప్రతి పథకం ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేశాం. బడ్జెట్లో క్యాలెండర్లు ఇచ్చి పథకాలను అమలు చేశాం. ఇదంతా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరగలేదా? ఇదంతా కూడా ప్రభుత్వ హయాంలో జరగలేదని ఎవరైనా చెప్పగలరా? తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు వీటి గురించి చెబుతూనే మంచి చేస్తున్న వాడిపైనే రాళ్లు వేస్తారా? తాను సంపద ఈ మాదిరిగా సృష్టిస్తూ ముందుకు అడుగులు వేస్తుంటే చంద్రబాబు ఏమో దాన్ని ఆవిరి చేస్తున్నారు అంటూ జగన్ ఇక్కడ సీరియస్ అయ్యారు. తాడేపల్లి వేదికగా జరిగిన ఈ మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అదానికి తనకు ఉన్న లింక్ ఏంటి, అసలు బంధం అంటున్నారు, 1700 కోట్లు లంచం తీసుకున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిపై వస్తున్న అభండాలపై జగన్ కౌంటర్ ఇచ్చారు. కనిపిస్తుంది సార్. అయితే మీ మీద ప్రధానంగా వస్తున్న ఆరోపణ ఏంటంటే అక్కడెక్కడో అమెరికా కోర్టులో అదానికి సంబంధించిన కేసులో మీకు లంచాలు 1700 కోట్లు వచ్చాయని, అక్కడ అమెరికా కోర్టులో మీ పేరు బయటకు వచ్చింది అనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ సార్. దానికి సంబంధించి ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. కావాలంటే ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ దోస్ పీపుల్ హెవ్ సెడ్ అండ్ టాక్. Somebody should be a fool to name me or anybody else or anybody else. Somebody should be a fool because I never dealt with them. See, you tell me one thing. Where did this originate from? Had SECI not written to me, had SECI not offered to me this phenomenal offer of ₹2.49 and along with that interstate transmission charges waiver, there is no deal. Where did this originate from? This originated from SECI, which is central government, and it consummated with SECI, where the signatories are the state government, the DISCOMs and SECI. So where is any third party there? And if somebody is so foolish and so stupid, and somebody goes by hearsay, speaks some kind of nonsense and stupidity, then nobody can help. I'll give them 48 hours to render an apology. If they don't, I will take a legal recourse. I will file defamation cases on both Eenadu and both Andhra Jyoti, who happen to be Telugu Desam Party's propaganda missions. Both of them I will be filing in the days to come. డిసెంబర్ 1వ తారీఖున సెకి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెకి
ప్రభుత్వాల మధ్య పవర్ సెల్ అగ్రిమెంట్ జరిగిందని, ఒప్పందాల్లో సెకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీ స్కామ్ల సంతకాలు చేశారు. కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఈ ఒప్పందాలలో థర్డ్ పార్టీ ఎక్కడుంది అని జగన్ ప్రశ్నించారు. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మినహాయిస్తూ ఒప్పందంలో స్పష్టంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. గుజరాత్, రాజస్థాన్లో పవర్ జనరేషన్ కాస్ట్ గురించే ఆయన మాట్లాడుతున్నారు. ట్రాన్స్మిషన్ కాస్ట్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాళ్ళపై బండలు వేయడమే పని అంటూ చంద్రబాబు ఎల్లో మీడియాపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో జరుగుతున్న ఓ గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ 1.99 పైసలకే అందుతుంది, మీ దగ్గర ₹2.49 ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఉత్పత్తి చేసేది అక్కడే కాబట్టి అక్కడ ఇంటర్మీడియట్ మధ్యలో ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి. అందులో మనకన్నా వాళ్ళకు అక్కడే ఆ ప్రదేశంలోనే ఈ పవర్స్కి సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అంతగా చౌకగా ఉందని కూడా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ట్రాన్స్మిషన్ కాస్ట్ గురించి మాట్లాడడం ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు. ధర్మంగా మాట్లాడండి, న్యాయంగా మాట్లాడండి, అన్యాయపు ఆటలు ఆడకండి అని జగన్ ఇక్కడ పదే పదే చెప్పుకొచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన సోషల్ మీడియా నాపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు జగన్. ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు కంటే ఆంధ్రప్రదేశ్కి తక్కువ రేటుకే విద్యుత్ వచ్చిందని, తక్కువ రేటుకు విద్యుత్ తీసుకొస్తే సన్మానించాల్సింది పోయి మాటలు మాట్లాడుతున్నారని, సంపద సృష్టి నేను చేస్తే చంద్రబాబు ఆవిరి చేస్తున్నారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి దినపత్రికలు వక్రీకరణ చేసి రాస్తున్నాయి, చంద్రబాబు ఎల్లో మీడియా ఈ వక్రీకరించి మాట్లాడడం ధర్మమేనా? ఈ ప్రతిపాదన అక్టోబర్ 28న కేబినెట్ ముందుకు ఎజెండా ఐటెం కిందకి వచ్చిందని, టీవీ రేట్ల తగినట్లు కరెంటు రేట్లు తగ్గాలని ఈనాడు రాసింది. వక్రీకరణలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు ఉంటాయా? ఇలాగా తప్పుడు మాటలు మాట్లాడే వాళ్లకు, నన్ను నా ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్న వాళ్లను వదిలిపెట్టే సమస్య లేదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు మీడియాకు 48 గంటల డెడ్ లైన్ ఇస్తున్నాను, వీళ్ళు మాట్లాడిన మాటలు, చూపించిన అబద్ధాలను వెనక్కి తీసుకోకపోతే ఒక 100 కోట్ల పరువు నష్టం దావా వేసేందుకు కూడా వెనకాడే పరిస్థితి లేదని, ఖచ్చితంగా పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా అబద్ధాలను ప్రచారం చేస్తున్న వీళ్లను వదిలేదే లేదని, ఖచ్చితంగా 48 గంటల లోపు ఆ క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తాను, డిఫామేషన్ కేసు వేస్తాను, వీళ్ళందరిపైన కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళని అందరినీ కూడా అని జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు చెప్పుకొచ్చారు. అలాగే సెకీ అనేది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. అలాగే స్టేట్ ప్రభుత్వానికి, అంటే మా ప్రభుత్వ హయాంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాకు లేఖ రాసి ఇంత తక్కువ రూపాయలకు మీకు సోలార్ పవర్ ఎనర్జీ కన్జంప్షన్ ఇస్తామని చెప్పినప్పుడు ఒప్పుకోవాలా లేదు అని రిజెక్ట్ చేసి ఉండాలా? రిజెక్ట్ చేసి ఉంటే ఇంత మంచిగా దేశ చరిత్రలో ఈ రాష్ట్రానికి ఎప్పుడు కూడా 2009 నుంచి కానీ 2005 నుంచి చూసిన చరిత్రలో ఎప్పుడు ఈ స్థాయిలో ఇంత తక్కువ బడ్జెట్కు ఒప్పుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు, రాష్ట్రం లేదు. మరి ఇంత గొప్ప అవకాశం నాకు వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి? అంత చీప్ రేటుగా వాళ్ళు అందిస్తామని సెక్కి ముందుకు వచ్చి లేఖ రాస్తే నేను దాన్ని ముందుకు తీసుకెళ్లి అమలు చేసి రాష్ట్రానికి ఆదాయాన్ని భారీగా తగ్గించడమే కాకుండా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు అభినందించాలి. కానీ అలా చేయకపోగా నా మీదే ఇంత అబండాలా, నా మీదే ఇంత కుట్రలా, అసలు అదానీ కేసులో నా పేరు ఎక్కడుంది అని రిపోర్టర్కు సైతం జగన్ చెమటలు పట్టించే కార్యక్రమం చేశాడు. నోరుంది కదా, నీకు తలకాయ ఉంది కదా అని జగన్ రిపోర్టర్నే తిరిగి ప్రశ్నించాడు. రిపోర్టర్లు ప్రశ్నలు అడిగే ముందు ఆలోచించాలి. బురద జల్దాము అక్కడ ఇక్కడ అంటున్నది పట్టుకొచ్చి నేను కూర్చున్నాను సమయం లేక, నువ్వు కూర్చున్నావు సమయం లేక, ఇద్దరం ఏదైనా అనుకుంటామంటే అది కరెక్ట్ కాదు అని జగన్ మందలించడం కూడా జరిగింది. రిపోర్టర్లు కూడా పర్ఫెక్ట్ విధానంతో ప్రశ్నలు అడగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు జవాబు చెప్పాలనిపించదు. వాస్తవాలు ఈ స్థాయిలో ఉన్నప్పుడు వాస్తవాలు ఇంత నిక్కచ్చిగా కళ్ళకు కనబడుతున్నప్పటికీ ఇంకా ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట అనేటట్టుగా చిత్రీకరించడం కరెక్ట్ కాదు. ఇలాంటి చిల్లర డ్రామాలు, చిల్లర ఆటలు జగన్ ఆడేవాడు కాదు. 1700 కోట్ల రూపాయలు తీసుకున్నాడు లంచమని, 1500 కోట్ల రూపాయల లంచం తీసుకోవడానికి అసలు అదానీ ఎవరు? అసలు ఇందులో థర్డ్ పార్టీ అనే వ్యక్తికి అసలు ఆస్కారం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సెకీకి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగిన ఒప్పందాలకు, అసలు అదానీ అమెరికాలో కేసుకు అసలు నాకేదైనా సంబంధం ఉందా? అమెరికాలో కేసులో అసలు మీ పేరు ఉంది కదా అని ఒక రిపోర్టర్ ప్రశ్నిస్తే అసలు చూపి ఎక్కడుంది అని కూడా జగన్ గట్టిగా ప్రశ్నించారు. అసలు అలాంటి ఏ కేసులో కూడా నా ప్రమేయం లేదని, ఏ కేసులో కూడా నా ప్రమేయం కానీ నా ఇన్వాల్వ్మెంట్ ఉందని నిరూపిస్తే మాత్రం దేనికైనా సిద్ధమన్నారు జగన్. అంతేకాని అవాకాలు చివాకాలు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోనని కూడా మందలించి హెచ్చరించారు. ఏదేమైనప్పటికీ కూడా ధర్మంగా లేనప్పుడు అధర్మపు ఆటలు ఎంత ఆడినా కూడా చివరికి గెలిచేది ధర్మమే అన్నారు. ఇలా
ప్రెస్ ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలన్నిటి గురించి కూడా తాను చెప్పి ముందుకు అడుగులు వేస్తానని కూడా చెప్పడం జరిగింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అవకతవకలు ఏమీ లేవని, అంతా కేంద్ర సంస్థ అయిన సెకీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగిన ఒప్పందాలేనని, ఇవంతా కూడా డిసెంబర్ 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం నుంచి తీపి కబురుతో ఓ లేఖ వచ్చిందని, అలా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పొగుడుతూ రైతుల పట్ల ప్రదర్శిస్తున్న ప్రత్యేక శ్రద్ధకు గుర్తించి సెకీ అభినందించి యూనిట్కు 2.49 మొత్తంగా 9,000 మెగావాట్ల ఆఫర్ను అందుబాటులోకి ఇస్తామంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 3,000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది అతి తక్కువ ధరకు అందించిన పవర్ ఆఫర్ కాదా అని రిపోర్ట్స్తో సహా జగన్, లెక్కలతో సహా జగన్ చెప్పిన ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రశంసిస్తూ ఆ సంకల్పానికి తోడుగా ఉంటామని లేఖ రాసింది. మేము పవర్ సప్లై చేస్తామని వాళ్ళు చెప్పారు. మూడో పార్టీ ఎక్కడికి సంబంధం లేదు. రెండోది ఏంటంటే 2.49కి అందుబాటులోకి ఇస్తామని వాళ్ళే చెప్పడం జరిగింది. యూనిట్కు 2.61 మనకు కలిసి వస్తుందని, ఏడాదికి 4,400 కోట్లు కలిసి వస్తాయి. ఈ ఒప్పందం ప్రకారం 25 ఏళ్లకు 1,00,000 కోట్లు కలిసి వచ్చాయి. ఏపీ చరిత్రలో అత్యంత చౌకకైన విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇది. 1,00,000 కోట్లు ఆదా కావడం సంపద సృష్టి కాదా? ఇది చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం కాదా? ఇలాంటి ఒప్పందానికి స్పందించకుండా చంద్రబాబు ఆయన అనుకూల మీడియా ఇలా పిచ్చి రాతలు, పిచ్చి అవమానం చేయడం కరెక్టేనా? ఇది చంద్రబాబు హయాంలో జరుగుతున్న ఒక దారుణమైన పరిస్థితి, మన హయాంలో జరిగిన ఒక గొప్ప సంస్కృతి అని జగన్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.